నమస్తే అండి. మహానటి సావిత్రి గారు చలనచిత్రం అండి. పార్ట్ 4 అండి. వెళ్ళిపోదామండి స్టోరీలోకి. తమిళ సినిమా వేస్తుందండి, అందులో వేషం వేస్తుంది హీరోయిన్గా. అయితే తమిళం రాదండి. తమిళం రాకపోతే ఆ దర్శకుడు అంటాడు, ఏంటమ్మా మీరు తమిళం నేర్చుకోలేదా, అందుకే మీకు రావట్లేదు, తమిళం నేర్చుకుని మీరు చేయండి అమ్మా, రాలేదనుకుంటే రాదు, అదే మీరు నేర్చుకున్నారనుకో వస్తుందమ్మా, మీరు తప్పనిసరిగా భాష నేర్చుకుని చేయండి అని చెప్తారండి. చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తుందంటే, భాష నేర్చుకున్నామని ఆ తమిళం పుస్తకాలు అవన్నీ చదువుతూ ఉంటే ఈ జమినీ గణేష్ గారు కలుస్తారు కదండి. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి బతకటం ఏంటో చూడు, భాష అదే అని నీకు వచ్చేస్తుంది, భాష చదివితే రాదు అని చెప్తూ ఉంటాడండి. చెప్తూ ఉంటే దేవదాస్ సినిమా తీస్తారండి. దేవదాస్ సినిమా జరుగుతూ ఉన్న క్రమంలోనే ఒకసారి షూటింగ్లో ఏం చేస్తారంటే, జమినీ గణేష్ అంటారు, ఒక విజయ చాముండేశ్వరి గుడి దగ్గర షూటింగ్ జరుగుతూ ఉంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సావిత్రి, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అని చెప్పుకొస్తాడండి. మీరు పెళ్లి చేసుకోవడానికి మీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఎలా చేసుకుంటారండి, ఎలా ఒప్పుకుంటారని చెప్పుద్దండి. లేదు, వాళ్ళందరినీ నేను ప్రేమించి నేనేం పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకుందామనుకునేది నిన్నే, ప్రేమించింది కూడా నిన్నే అని చెప్పి చెప్తాడండి. అప్పుడు వాళ్ళ వివాహం విజయ చాముండేశ్వరి గుడిలో ఎవరికి తెలవకుండా జరుగుతుందండి. జరిగిన తర్వాత అప్పుడు దేవదాసు విడుదలవుతుందండి. మనం పోలు మాంగళ్యం తమిళ సినిమా విడుదలవుతుందండి. అందులో జమినీ గణేషన్, సావిత్రి గారు హీరోయిన్లండి. ఒకేసారి విడుదలయ్యి 2 హిట్ అవుతాయండి. 2 భాషల్లోనూ 2 సినిమాలు హిట్ అవుతాయండి. హిట్ అయిన తర్వాత అప్పుడప్పుడే కొంచెం కొంచెం పేరు తెచ్చుకుంటూ ఉంటుందండి. ఆ తర్వాత పెద్దగా హీరోయిన్ పాత్రలు ఏమీ రాకపోయినప్పటికైనా చిన్న చిన్న వేషాలు, చిన్న చిన్న పాత్రలు చేసుకుంటా చేస్తూ ఉంటుందండి. చిన్న సినిమాల్లో, పెద్ద సినిమాల్లో ఏదైనా సరే చిన్న చిన్న వేషాలు ఇస్తూ ఉంటారండి. అలా చేసుకుంటా వచ్చే సమయంలో పెళ్లి చేసి చూడు అన్న సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర ఇస్తారండి సావిత్రి గారికి. మొదటి హీరోయిన్ ఏమో జి వరలక్ష్మి గారు వేస్తారండి. హీరో గారేమో రామారావు గారండి, ఎన్టీ రామారావు గారండి. ఆ సినిమాలో తను సెకండ్ హీరోయిన్గా బాగానే చేస్తూ ఉంటుందండి. ఒకసారి షూటింగ్ జరుగుతూ ఉండే సమయంలో ఎల్వి ప్రసాద్ గారు వస్తారండి. వచ్చిన తర్వాత ఏంటి ఈ పెళ్లి చేసి చూడు షూటింగ్లో ఈ అమ్మాయి కొత్త అమ్మాయిని పెట్టుకున్నారన్నారు, ఎవరు ఏంటని అడుగుతారండి. అదిగో ఆ అమ్మాయి సావిత్రి అనే అమ్మాయే బాగానే చేస్తుందంటే, ఏంటి ఈ అమ్మాయా, ఈ అమ్మాయి నేను ముందుగా సంసారం సినిమాలోకి తీసుకున్నాను, కాకపోతే ఈ అమ్మాయి బాగా చేయలేదు, అయినా ఈ అమ్మాయి సినిమాలోకి పనికిరాదు, ఎలా తీసుకున్నావు నువ్వు అసలు అని అంటాడండి. అంటే లేదు ప్రసాద్, నేను ఈ అమ్మాయి చేస్తుందని నాకు ఒక నమ్మకం వచ్చి నేను చేర్చుకున్నాను, కావాలంటే నువ్వు కూడా షూటింగ్ చెయ్యి అని చెప్తారండి. అప్పుడు సరే అయితే యాక్షన్ అని చెప్తాడండి ఎల్వి ప్రసాద్ గారు. యాక్షన్ అని చెప్పేటప్పుడు సావిత్రి గారు చక్కగా చేసి చూపిస్తుందండి కెమెరా ముందు. అప్పుడు అతను ఆశ్చర్యపోతాడండి. ఆశ్చర్యపోయి, ఇలా నువ్వు చేస్తున్నావు కదా, అప్పుడే నువ్వు సంసారం సినిమాకి నువ్వు చేసినట్టయితే నిన్ను ఆ సినిమాలోంచి తొలగించేవాడిని కాదు కదా, సరేలే అయితే ఏదైతే ఏమైందిలే, నేను సినిమాలోకి పరిచయం చేసే రాత నాకే ఉంది, సరేలే కానీ అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే చిన్న చిన్న పాత్రలు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొద్దిగా పేరు వస్తుందండి. అవి రెమ్యునరేషన్ పెంచుతారండి. వాళ్ళ పెదనాన్న రెమ్యునరేషన్ పెంచుతారు. పెంచిన తర్వాత కాస్త రూపాయి ఒక్కో రూపాయి సంపాదించుకుంటూ ఉండే ఒక హోదా వస్తూ ఉంటుందండి సావిత్రి గారికి. హోదా వస్తూ ఉంటే ఈ ఆ నోట ఈ నోట ఏమని వింటూ ఉంటారంటే, కేవీ చౌదరి గారు మీ అమ్మాయి జమినీ గణేష్‌తో చాలా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు అని ఆ నోట ఆ నోట వింటూ ఉంటారండి. తనకు కూడా ఒక డౌట్ వస్తుందండి. ఇంతవరకు మళ్ళీ డబ్బులు అన్నీ కూడా లెక్క చెప్పి ఇవ్వటం, చేయటం అవన్నీ కాస్త తగ్గించినట్టుగా తను గమనిస్తాడండి. గమనించి అసలు ఏం చేస్తున్నాయి, ఈ డబ్బులు ఏమవుతున్నాయి, అసలు ఈ అమ్మాయి ప్రవర్తన ఏంటి అని చెప్పేసేసి ఒక మేకప్ మ్యాన్ అక్కడ పెడతారండి. మేకప్ మ్యాన్ పెట్టి, నువ్వు అసలు ఆ అమ్మాయిని గమనించి ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో ఏంటి అని గమనించని చెప్పి పెడతారండి. అప్పుడు ఒక రోజున ఏం చేస్తాడంటే జమినీ గణేష్, నేను 2 హారన్లు కొడతాను,
నువ్వు వచ్చేసేయి మూడో హారానికి వచ్చేటప్పుడు కల్లా కొట్టేటప్పటికి నువ్వు వచ్చేసేయాలి. మన ఇద్దరం కలిసి కార్‌లో బయటికెళ్దామని బీచ్‌కెళ్దామని చెప్పి లెటర్ రాస్తాడండి. తమిళ్‌లో రాసిస్తాడండి. అది చదువుకుని సావిత్రి గారు ఏం చేస్తారంటే అక్కడ పెట్టేసేసి వదిలేసి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ మేకప్ మ్యాన్ చూస్తారండి. చూసి ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి ఆళ్ళకి పెదనాన్నకి ఇస్తాడండి. పెదనాన్న చదవమంటాడండి. తమిళం రాదు కదా! మీరు చదవండి అంటే చదువుతారండి. చదివిన తర్వాత ఏముంటదంటే అందులో ఇలాగే 2 హారాలు కొడతాను. మూడో హారానికి వచ్చేసేయి నువ్వు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అమ్మా అని చెప్పేసి చెప్తారు అని అందులో రాసుందండి. రాసుంటే ఇహ ఆగ్రహించేస్తాడండి. బాగా కోపం వచ్చేస్తది. ఇంకా అప్పటికి సావిత్రి ఇంటికి రాదండి. బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడండి. ఈలోపు సావిత్రి సినిమా షూటింగ్‌లన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంటికొస్తదండి. ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడండి. ఎవరు అసలు జెమినీ గణేష్ ఈ లెటర్ చూడు తమిళంలో రాసిన లెటర్‌ని తెలుగులో చదవరా అని మేకప్ మ్యాన్‌తో తెలుగులో చదివిస్తారండి. చదివిస్తే ఏంటి 2 హారన్లు కొడతాడా? వచ్చేస్తాడా? నేను మూడో హారనకల్లా నువ్వు వెళ్ళిపోయావా అలా? సరే మీ పని ఇట్లా కాదు. నేను ఆడ పని నేను చెప్తాను. మొన్నే నేను గన్ తీసుకున్నాను. ఈ విధంగా నాకు ఉపయోగపడద్దని నాకు తెలవదు. మీ పని చెప్తానని చెప్పేసి అప్పుడేం చేస్తాడంటే ఒక గదిలో పెట్టేసేసి తల్లిను పెద్దవ ఇద్దరు కూడా వారిస్తున్నా కూడా వినడండి. ఒక గదిలో పెట్టేసేసి తాళం వేసేస్తాడండి. తాళం వేసేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తదంటే బాగా భయపడిపోద్దండి. బాగా భయపడిపోయి ఏం చేస్తది పెట్టగోడ నుంచి దూకేసేసి జెమినీ గణేష్ గారింటికి వెళ్తదండి. జెమినీ గణేష్ గారింటికెళ్ళి జోరున వానలో ఒక రాత్రి పూట జోరున వానలో ఒక అమ్మాయి పెట్టగోడ దూకి ప్రేమించిన అతని కోసం వెళ్ళిన ఒక మామూలు ఆడపిల్ల స్థాయిగా వెళ్తదండి ఆ మహానటి సావిత్రి గారండి. వెళ్ళి తలుపు కొట్టేటప్పటికల్లా వాళ్ళు తలుపు తీస్తారండి. తలుపు తీసిన తర్వాత ఇహ భార్య తీస్తదండి. జెమినీ గణేషన్ గారి భార్య తీసేటప్పటికి అప్పుడు జెమినీ గణేష్ ఎవరు అంటే వస్తారండి. వచ్చిన తర్వాత చూస్తారండి. చూసేసరికి ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంటది. ఏడుస్తూ ఉంటే ఒక టవలును టీ తీసుకొచ్చి భార్య ఇస్తదండి. భార్య ఇచ్చి ఒళ్ళు తుడుచుకోక మొహం తుడుచుకొని నువ్వు టీ తాగు అని చెప్పుద్దండి. అప్పుడు ఇహ నేను బాగా భయపడేస్తుంది నాకు. జెమినీ నేనేం చేయమంటారు ఏంటి అని అడుగుద్దండి. అడిగితే ఏమవుతుంది తన బంగారు బొమ్మని ఎవరో ఒకళ్ళు లాక్కెళ్ళిపోతా ఉంటే ఎవరన్నా ఊరుకుంటారా ఏంటి? ఎలాగో మనం చెప్పాలనుకున్నాము. మీ పెదనాన్నే గ్రహించాడు కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వేం భయపడబాక నేను నేను చేసుకున్నానని నేను చెప్తాను. అంటే నేను చెప్పేసాను ఆల్రెడీ చెప్పేస్తదండి. నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను అనేసరికి పెళ్ళయి పిల్లలున్న అతన్ని నువ్వు చేసుకున్నావేంటి? నీకు రెట్టింపు వయసున్న పిల్లలు అని చెప్పేసేసి పెదనాన్నగారు కేకలేస్తారండి. ఆ మాటలన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత చెప్పుద్దండి. నేను చెప్పేసాను. నేను ఇంట్లో చెప్పేసాను. నన్ను ఊరుకోరు అని అంటదండి. సర్లే మనకు పెద్దయిన చక్రపాణి గారి దగ్గరికెళ్దాం అని చెప్పి చక్రపాణి గారి దగ్గరికెళ్ళి చెప్తారండి ఈ విషయం. చెప్తే ఆయన అంటాడు, "ఇప్పుడు నీకు సినిమాలొస్తున్నాయి. చక్కగా సినిమాలు చేసుకోగా నీకు ఈ పెళ్ళిళ్ళు ఎందుకు ఇవన్నీ ఎందుకని" కేకలేస్తారండి. నేను పెళ్లి చేసుకున్నాను. మాకు ఏదో విధంగా ఒక దారి చేయండి అని చెప్పుద్దండి. సరేనని ఏం చేస్తాడంటే చక్రపాణి పెద్ద మనిషి హోదాలో వెళ్ళి కేవీ చౌదరి గారితో మాట్లాడతాడండి. మాట్లాడి ఏంటండి పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళిని ఎలా ఇచ్చి చేద్దామని అనుకుంటున్నారండి. పిల్లనిచ్చి ఎలా చేద్దాం అనుకుంటున్నారండి అసలు మీరు? ఏ అతని వయసు ఎక్కడా? నా కూతురు వయసు ఎక్కడా? అని చెప్పి కేవీ చౌదరి అంటారండి. ఏ పెళ్లి చేసుకోకుండా చాటుగా తిరిగితే నీకు ఇష్టమేనా? ఆళ్ళు చక్కగా పెళ్లి చేసుకున్నారు. నువ్వేం కేకలేయబాక అని అంటది. అది అలాగా కుదురుద్ది. ఎంతో కష్టపడి నేను ఆ అమ్మాయిని ఈ స్థాయికి తీసుకొచ్చాను. బోలెడు డబ్బు ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టాను. నా కలలన్నీ కూడా తనలోనే కన్నాను. నా కలలన్నీ కూడా నీలోనే కన్నాను కదే! నాశనం చేసేసావు అని చెప్పేసి సావిత్రిని తిడతాడండి. పెదనాన్న నా ఆస్తులు, నేను సంపాదించుకున్న పొలాలు, స్థలాలు అన్నీ కూడా ఊళ్ళో అన్నీ కూడా నీకే ఇచ్చేస్తున్నాను. నేను కట్టుబట్టలతో నా భర్తతో నేను వెళ్ళిపోతాను. నేను సంపాదించుకుంటాను. నేను జీవిస్తాను. బాగానే జీవిస్తాను. ఇగో నాకు ఇంతవరకు కూడా సంపాదించిన సంపాదనంతా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పేసి మొత్తం అన్నీ ఇచ్చేసి కట్టుబట్టలతో జమినీ గణేష్ గారి వెనకాల వెళ్ళిపోతుందండి. ఆమె కొత్త జీవితానికి అడుగులేస్తుందండి. అడుగులేసిన తర్వాత అప్పుడు ఇక చట్టపరంగా ఏం చేస్తారంటే తిరుపతి గుడిలోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారండి. చట్టపరంగానే పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికి వాళ్ళ అమ్మగారు, వాళ్ళ పెద్దమ్మగారు అందరూ వస్తారండి. వచ్చిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసేసుకున్నాక
కొత్త కాపురం పెడతారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి.